ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర సంస్థలు విచారించాలి. ఇది ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుంది. ఎంపీ ధర్మపురి అరవింద్ ఆసక్తికర ట్వీట్. కేంద్ర హోంమంత్రికి లోక్సభ స్పీకర్కు లేఖ. ఫోన్ ట్యాపింగ్పై కేంద్ర సంస్థలు విచారించాలి. ఇది ప్రజాప్రతినిధుల గౌరవంపై దాడి. కేసీఆర్ కుటుంబం రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుంది అనేది ఇక మరి ధర్మపురి అరవింద్ ఇక మరి శరానికి వచ్చిండు. మొత్తానికి ఇక మరి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిండట. కల్వకుంట్ల కుటుంబం వాళ్ళు ఇగో రాష్ట్ర యంత్రాంగాన్ని వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకున్నారు. ప్రభాకర్ రావు ఫోన్ ట్యాపింగ్ పెబ్బ ప్రభాకర్ రావు ఇక కేసీరావయ్య అడుగు జాడల్లోనే నడిచిండు. కేసీరావు పండమంటే పన్నాడు, లేమంటే లేచిండు. ఎవరెవరు ఏం మాట్లాడుకుర్రు, ఏం చేసిర్రు, ఏంది ఏం కథ అనేది వ్యక్తిగత నిఘా సాధనంగా వాడుకుర్రు అనేది ఇక మరి ధర్మపురి శరానికి వచ్చిండు. చూద్దాం దీని కథ రేపు ఏం ముంగడ పడుతుంది, ఏం కథ అనేది. ఈ నెలాఖరులో స్థానిక ఎన్నికల షెడ్యూల్. ముందుగా ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలు. కార్యకర్తలతో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇస్తాం. నేడు కేబినెట్ భేటీలో స్పష్టత రానుందని మంత్రి వెల్లడి. అయితే ఇక్కడ మనం ఒక్క ముచ్చట మాత్రం గుర్తు చేసుకోవాలి. వారంలో రైతు భరోసా, సన్నాలకు బోనస్ ఇస్తాం. ఈ రైతు భరోసా చల్లకుండా ఇక మరి ఆగస్టు అన్నారు, సెప్టెంబర్ అన్నారు, అక్టోబర్ అన్నారు, అదన్నారు, ఇది అన్నారు, ఆఖరక జనవరి అన్నారు, మరి ఇంకేది లేదు ఎక్కర్లేదు. మళ్ళీ మార్చి లోపలనే అన్నారు. మార్చి పోయింది. మళ్ళీ ఇప్పుడు ఏప్రిల్ మే జూన్ దాకా వచ్చింది కథ. ఏమాయమా రైతు భరోసా అని ఊర్ల పొంటి జనాలు ఇక మరి ఒక నటు పొడుస్తా ఊర్రు. ఇక మరి ఇదేమో మళ్ళీ అసలే ఎలక్షన్ల కాలం దగ్గరికి వచ్చింది. ఏది ఎంపీటీసీ జెడ్పీటీసీ స్థానిక మన సర్పంచ్ ఎలక్షన్లు తీరా మూతికాడికి వచ్చి కూర్చున్నాయి. ఇంకా ఊర్ల పొంట రైతన్నలు, కూలీలు, వాళ్ళు వీళ్ళు గుమ్మాచాకాయ గుంపు కూడి 3 బజార్ల కాడ ఇక ఒకటి ఏంచిపోస్తా ఉండ్రు. రైతు భరోసా ఇంకా వాడదు ఏమన్నా అంటే పొడుగు నుంచి పొడుగు దాకా ఇట్నే జరుపుకుంటూ వస్తారు అనేది గుసగుస నడుస్తుంది. అయ్యా పొంగులేటి ఇక జర్ర మాత్రం ఇంకా రైతు భరోసా సారు ఇక మరి అనుడు కాదు అది కథ. మరి ఏందో దాన్ని ముచ్చట కానీ. ఇంకోటి సన్నాలకు బోనసు. ఈసారి సన్నాలకు జర్ర కొంతమంది రైతన్నలు మొగ్గు చూపలేదు. ఎందుకంటే ఏది జర్ర బోనసు ఆడంగిడంగా కొద్దిగా పరిపాలన